ముగ్గురు పిల్లలను కర్కశంగా చంపిన కన్న తల్లి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమీన్పూర్లో రజిత, చెన్నయ్య దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ప్రియుడి మోజులో సొంత బిడ్డలకే విషమిచ్చి చంపేసింది. అయితే ఇప్పటికే రజితతో పాటు ప్రియుడు శివని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. కన్న పిల్లలు చనిపోవడంతో భర్త చెన్నయ్య మంచం పట్టాడు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు చెన్నయ్యను ఆసుపత్రికి తరలించారు. అటు రజిత, శివను ఎన్కౌంటర్ చేయాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ముగ్గురు పిల్లలను కర్కశంగా చంపిన కన్న తల్లి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమీన్పూర్లో రజిత, చెన్నయ్య దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ప్రియుడు మోజులో సొంత బిడ్డలకే విషమిచ్చి చంపేసింది. అయితే ఇప్పటికే రజితతో పాటు ప్రియుడు శివని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు. కన్న పిల్లలు చనిపోవడంతో భర్త చెన్నయ్య మంచం పట్టాడు. ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు చెన్నయ్యను ఆసుపత్రికి తరలించారు. అటు రజిత, శివను ఎన్కౌంటర్ చేయాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. సందీప్, అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఏదైతే రజిత సంబంధించిన కేసు ఉందో దానికి సంబంధించి రజిత భర్త చెన్నయ్య ప్రస్తుతం అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రజిత తనకున్న 3 పిల్లలను ప్రియుల మోజులో పడి విషమిచ్చి చంపిన ఘటన చాలా దారుణంగా ఉందంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. అయితే ఈ సందర్భంగా రజిత తన ప్రియుడు శివన్ ఇద్దరిని పోలీసు ఇప్పటికే అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తన 3 పిల్లలను కోల్పోవడంతో చెన్నయ్య ప్రస్తుతము వారి పిల్లలకు జ్ఞాపకం చేసుకుంటూ తిండి నిద్ర మానేయడంతో అనారోగ్య పరిస్థితిలో పడడంతో ఈ రోజు ఉదయం కళ్ళు తిరిగి కిందికి పడకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆమన్గల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడంతో ఆ గ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయలు ఆలంకున్నాయని మనం చెప్పుకోవచ్చు. సందీప్, అయితే ప్రస్తుతము చెన్నయ్య ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. తిండి తర్వాత నిద్ర మానేయడంతో ప్రజలు పిల్లలను గుర్తుకు చేసుకుంటూ బాధపడడంతో కాస్త అనారోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రస్తుతము చెన్నయ్య ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ఇంతకు ముందే చెన్నయ్య సోదరుడు చెన్నయ్యను ఆమన్గల్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. సందీప్, అంటే ప్రస్తుతం ఆమెకు అలాగే ప్రియుడికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతానికి అయితే ఈ సంఘటన జరగడంతో చెన్నై ఊరు మెదక్పల్లిలో మాత్రము తీవ్రంగా ఆగ్రహజాలాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అక్కడ ప్రజలను ఎవరిని కదిలించినా రజితను అదేవిధంగా రజిత ప్రియుడు శివను మాత్రము తిప్పుతూనే ఉన్నారు. వారికి సంబంధించి ప్రజలు మాత్రము రజితను శివను ఖచ్చితంగా ఉరి చేయాలి. ఆ ఉరి తీసేనే చెన్నైకు తగిన న్యాయం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన పిల్లలకు కూడా మనశ్శాంతి కలుగుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే రజిత శివ మాత్రము పోలీస్ కస్టడీలో ఉన్నారు. వారిని జైలుకు తరలించడం జరిగింది. రాబోయే రోజులలో ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అని ఇక్కడ బెదక్పల్లిలో ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. శివ. రైట్, థ్యాంక్ యూ శశి.